వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. ఆత్మగౌరవ నినాదం, 60 ఏళ్ల పోరాటం, అమరవీరుల త్యాగఫలంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల తెగింపు ఒక్కటై, లక్ష్యం ఆశయం ఏకమై, ఆలోచన ఒక్కటై తెగించి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆర్థిక సమానత్వం, స్వాలంబన దిశగా సాగిపోదాం. బంగారు తెలంగాణ అభివృద్ధికి దోహదపడదాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు TR9 టీవీ. దశాబ్దాల కళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణం 2014 జూన్ 2న ఆ కళ సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. దీని వెనక ఎందరో మహానుభావుల పోరాటం, శ్రీకాంతాచారి లాంటి యువకుల ప్రాణత్యాగం ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు జరిగిన కీలక విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. ఎన్నో దశాబ్దాల పోరాటం అనంతరం వేలాది మంది అమరవీరుల త్యాగ ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. గతంలో నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేటుగా భారతదేశంలో విలీనమైంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతం 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. దేశంలో తొలి భాషా ప్రాయుక్తంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేలా పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ అనేది తెలంగాణ ఆంధ్ర జనాభా నిష్పత్తిని బట్టి జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగంలో చేరడం కోసం ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్లు నివసించాలనే నిబంధన విధించారు. కేబినెట్లో 40% మంది తెలంగాణకు చెందిన మంత్రులే ఉండాలని, ముఖ్యమంత్రి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలని ఇలా అనేక నిబంధనలు విధించారు. అయితే నిబంధనలు సరిగా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాల్లో చేరడం, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం జరిగింది. 1956 నుండి 1968 వరకు 28.3 కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్రాకు మళ్లించారని, పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 4500 మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని వశిష్ఠ భార్గవ కమిటీ నివేదిక వెల్లడించింది. రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం, నిధుల మళ్లింపు, ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది. యువకులు, మేధావుల ఆధ్వర్యంలో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. అదే ఏడాది తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఏర్పాటైంది. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని రాజకీయం చేశారు. అయినా సరే కొంతకాలానికే ఉద్యమం చల్లారింది. మలిదశ తెలంగాణ ఉద్యమం తిరిగి 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఓవైపు ప్రజలకు వివరిస్తూ మరోవైపు తెలంగాణ కోసం రాజకీయంగా గాను పోరాటం మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మెరుగైన స్థానాలను
గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. కానీ తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగు ముందుకు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకొచ్చింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2008లోనూ టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇదే సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. హాస్పిటల్కు తరలించిన వెనక్కి తగ్గని ఆయన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్షను కొనసాగించారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఆమరణ దీక్ష 11వ రోజుకు చేరింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. చివరకు 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మద్దతు తెలిపాయి. ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజిట్ ప్రచురితమైంది. భారతదేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది. నాటి నుండి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజానికం జరుపుకుంటోంది. ఏటా జూన్ 2న అమరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో తెలంగాణ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న 10వ ఏట అడుగుపెట్టింది. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట 2023 జూన్ 2 నుండి జూన్ 22 వరకు 21 రోజుల పాటు ఊరు వాడ సంబరాలను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత మొదట 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పటికీ 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.